బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను భర్త హతమార్చాడు. ఎద్దనపూడి మండలం యనమదలలో ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యాభర్తల ఘర్షణలో భార్య మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటి సమీపంలోని పొలంలో పాడేశాడు భర్త. ఘటనాస్థలి పోలీసులు పరిశీలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగిందని స్థానికులు చెబుతున్నారు? ఎద్దనపూడి మండలం యనవాదల గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గత శ్రీనివాసరావు మంగమ్మ దంపతులు అనే వాళ్ళు యనవాదలలో 40-30 సంవత్సరాల క్రితం వాళ్ళు పెళ్లి చేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. వారికి 2 పిల్లలు. అబ్బాయి పేరు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కాగా అమ్మాయి పేరు శ్రీలక్ష్మి, అలాగే అబ్బాయి పేరు సాయిరామ్. వీరిరువురు గతం ఆడ నివాసం ఉంటున్నారు. అక్కడే అక్రమ సంబంధం ఉందనే విధంగా అనుమానాలు వ్యక్తపరుస్తూ భర్తకి శ్రీనివాసరావు అనేక సార్లు భార్యపై దాడులు జరగటం జరిగింది. అలాగే రోజు ఇంటి దగ్గర గలవాలు పెట్టుకుంటూ ఇలాగే జరుగుతున్న తరుణంలో నిన్న రాత్రి కూడా అలాగే వీరు ఒకరిపై ఒకరు అంటే దాడులు చేసుకునే పరిస్థితి జరిగింది. కానీ ఎవరు రోజుట్లాగానే జరుగుతుంది కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. దీనికి సంబంధించి శ్రీనివాసరావు గడ్డపారతో ఆమెపై దాడి చేయడంతో ఆమె చనిపోయిందని, ఆమెను తీసుకెళ్లిపోయి చెరువులో పడేసి అతనికి ఏం తెలియని విధంగా ఇంటికి వచ్చి అతను మామూలుగానే ఉన్నారు. ఈ రోజు ఉదయం కూడా మామూలుగానే ఉండటం జరిగింది. దీన్ని గ్రామస్తులు చూసి ఇక్కడ మహిళ ఆమెను గుర్తించి వెంటనే పోలీసు సమాచారం ఇవ్వడంతో పోలీసు శ్రీనివాసుని అదుపులోకి తీసుకొని విచారించగా ఆయనే చంపినట్టుగా ఒప్పుకోవటం జరిగింది. సతీష్. రైట్, థాంక్యూ శ్రీనివాస్.